ఇక నల్గొండ ఎంపీ స్థానానికి వద్దాం. నల్గొండ ఎంపీ స్థానంలో గెలుపు ఎవరిది అనేటువంటిది చేస్తే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పొలిటికల్ వాయిస్ పోలింగ్లో 14,000 మంది పోలేశారు, 14,000 మంది ఓట్లేశారు. ఈ 14,000 మంది ఓట్లలో బీఆర్ఎస్కు కేవలం 9%. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయడం కోసం రాజీనామా చేసి మరొకసారి 2019లో గెలిచారు. హుజూర్నగర్లో రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎంపీ నల్గొండలో సూర్యాపేట తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ సూర్యాపేటలో కాస్త ఓట్లు వచ్చినాయి, మిగిలిన చోట్ల తక్కువ ఓట్లే వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 14,000 57% ఓట్లు బీజేపీకి, 33% కాంగ్రెస్కు, 9% టీఆర్ఎస్కి వచ్చినాయి. ఇక్కడ టీఆర్ఎస్ 3%. పోయినసారి వేమిరెడ్డి నరసింహారెడ్డి పోటీ చేశారు. తేరా చిన్నపరెడ్డి కూడా ఈసారి పోటీ చేశారనేటువంటి ప్రచారం సాగుతున్నది. వేమిరెడ్డి నరసింహారెడ్డి, తేరా చిన్నపరెడ్డి కూడా కాంగ్రెస్ దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనేటువంటి చర్చ జరుగుతుంది. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటిది కూడా ఇంకా అభిప్రాయంలోకి రాలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు మనకు లేదు కాబట్టి మనం గుర్తులు పెట్టాము. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సాగుతుంది. ఇది 3వ స్థానంలో, కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 1వ స్థానంలో ఉంది. నల్గొండ, ఖమ్మం ఆ ఏరియా అంతా కూడా మహిబాద్కు సంబంధించి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు, పాత వరంగల్ జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? ఇక్కడ టీఆర్ఎస్ గతంలో గెలిచినటువంటి స్థానాల్లో కూడా టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడే టీఆర్ఎస్ 9 స్థానాలకు పడిపోయింది కాబట్టి ఈసారి కూడా మరింతగా టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా కనబడుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ మాత్రం కనబడుతుంది. ఈ పోలింగ్ ప్రకారం చూస్తే ఎక్కడ పోయినా టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. గెలుపు ఈ రెండింటి మధ్యనే దోబూచులాడేటువంటి అవకాశం ఉంది. నల్గొండ లాంటి ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని 14,000 మంది ఇచ్చినటువంటి దాంట్లో 57% మంది బీజేపీ వైపు, 33% మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. నల్గొండ స్థానంలో కాంగ్రెసే బలంగా ఉంది. నల్గొండలో ఒక సూర్యాపేట తప్ప మిగిలిన స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది. 2019లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన వారసుడు అనేటువంటి దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషికే ఇస్తారు కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ ఇది నల్గొండలో వచ్చినటువంటి ఓవరాల్ పోలింగ్. నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీకి 57% ఓటింగ్ వచ్చింది.